చందు గారు హలో, కెన్ యూ హియర్ మీ? హలో సార్, వినపడుతుందా సార్? వినపడుతుందండి సార్. ఇది యాక్చువల్ నేను కూడా యూట్యూబర్ సార్. యాక్చువల్ ఇది ఒక కొవ్వబన్ గురించి ఒక ఎట్లా అంటే ఇప్పుడు నేను కూడా ఒక పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ సార్, చిన్న బిజినెస్ మ్యాన్, ఒక యూట్యూబర్ చేస్తూ కూడా ఏదో నడిపిస్తున్నాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఒక వ్యాపారంకి వెళ్ళినప్పుడు ఒక 10 రూపీస్ బాన్ గురించి ఇంత ఇష్యూ చేసి ఒక పేదవానికి ఇట్లా చేస్తున్నారు కదా. ఒక్క హిందూ ముస్లిం అని మేము ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ లో కూడా కలిసిమెలిసి ఉంటాం. ఈ రోజున కూడా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన వాళ్ళు మనకు ఫోన్ చేస్తే ఎవరు రారు సార్. నేను ఇప్పుడు ఈ రోజు చెప్తున్నా, మన వాళ్ళు మనకు ఫోన్ చేస్తే ఎవరు రారు. అదే భయ్యా తుమారుకు యాంపర్ ఏ హోగే అంటే వాళ్ళు వెనుకకు ఒక 10 మంది మనతో పాటు తరలి వస్తారు. అయితే ప్రతి దాన్ని కూడా చిన్న చిన్న ఇష్యూ చేసి ఒక బిజినెస్ మనకు అట్లాంటి మేము కూడా సరుకులు చాలా అమ్ముతాం కదా సార్. అన్ని జాల ఇప్పుడు ఏదేదో బిజినెస్ లలో పోతాము. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే ఏ దానికి ఒక ఫ్రూట్స్ కానీ ఏదైనా అమ్ముతాము. మరి అలాంటి దాంట్లో మనం కూడా ఎందుకు ఇష్యూ చేయవద్దు? అంటే వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే తప్పు కదా? 100% సార్. ఎందుకంటే ఇప్పుడు అమ్ముకునేటోళ్ళం సార్, 10 రూపాయలల్లా 3 రూపాయలు లాభం వస్తుంది అంటే దాని వెనుకకి ఎంత కష్టం ఉంటుందో. ఒకసారి మైక్ పట్టుకున్న ఆ బాలాజీ అతను ఉన్నాడు కదా, అతనికి ఒకసారి అడగమను. ఆ మీడియా మైక్ ఒక మైక్ పట్టుకున్నాడు కదా, ఆ మైక్ ఎలా తయారైంది ఫస్ట్ అతనికి తెలుసుకోమని. దాని తర్వాత మనం మాట్లాడేది చెప్పడం లేదు. ఇప్పుడు కేక్ తీసుకుంటాము, ఒక 50 రూపీస్ 100 రూపీస్ కేక్ తీసుకుంటాము. అక్కడ ఏసీలో పెడతాడు, 100 రూపీస్ కేక్ ఇస్తాడు. దాంట్లో పోయి మరి చెకింగ్ ఎందుకు చెయ్యం మనం? ఒక పిజ్జా కొంటాము, అక్కడ పోయి చెకింగ్ ఎందుకు చెయ్యం? ఏది చెక్ చేయం కదా, తినేస్తూనే ఉంటాం కదా. మరి అట్లాంటిది సో వెళ్ళి ఒక అతనికి అడిగి అతను ఇంత ప్రాబ్లం చేస్తున్నారు. నేను కూడా రోజు యూట్యూబరే సార్, నేను కూడా చూస్తున్నాను. మొన్న మా సంతోష్ అన్న కూడా వెళ్ళాడు అక్కడికి, తర్వాత వేదాంత్ టీవీ వేదాన్ అన్న కూడా వెళ్ళాడు. బట్ ఈ యొక్క లైవ్ కాల్ నేను కూడా ఇదే యూట్యూబ్ చూస్తున్న సరికి లైవ్ కాల్ మాట్లాడాలని ఒక నాకు హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అంత దూరం వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నేను కూడా అంత ఉన్నామని కాను. అతన్ని కలవాలి, ఇలాంటి వాళ్ళ లైవ్ లో కాల్ మాట్లాడాలని నేను యూట్యూబ్ చూస్తున్నా. ఆర్టీవీ మంచిగా సంప్రదించింది, ఇలాంటి లైవ్ కాల్స్ పెట్టినందుకు కూడా మీకు కూడా పబ్లిక్ టాక్ అనేది తెలుస్తుంది సార్. సార్ ఒక్క విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా గుర్తించండి సార్. తను వాలి అనే అన్న అయితే లైన్ లో ఉన్నాడు, అతనికి సపోర్ట్ ఇప్పుడు సార్ కూడా ఒక లైవ్ లో మాట్లాడుతున్నాడు. చాలా హ్యాపీనెస్. ఎందుకంటే ఒక మనిషికి ఒక హెల్ప్ అనేది కావాలి సార్. ప్రతి వాళ్ళు ఏదో ఇష్యూ చేసిరు కదా అనేసి అందరు ఇష్యూ చెయ్యరు, అందరు కూడా అలా ఉండరు సార్. ఎందుకంటే మేము కూడా అయ్యప్ప మాల వేస్తున్నాము. అయ్యప్ప మాలలో కూడా మమ్మల్ని శబరికి పంపడానికి కూడా ముస్లిం సోదరులు మాకు అండగా ఉండి శబరికి వెళ్తావా స్వామి అని ఈ రోజు కూడా నాకు డొనేట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు సార్. శబరికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు వెళ్తున్నావా చందు స్వామి చెప్పురా అనేసి అనకుండా చెప్పు స్వామి అని వాళ్ళు పూజకు పిలిస్తే కూడా ఆహ్వానిస్తారు సార్, ఆహ్వానిస్తారు. కానీ మనం వెళ్ళి వాళ్ళను ఇది చేస్తా అంటే అది రాంగ్. ఎందుకంటే నిజంగా చెప్తున్న వాస్తవం అనేది కులమతాలు అనేది ఎప్పుడు ఉండదు సార్. అందరం కలిసిమెలిసే ఉండాలని కోరుకుంటాం, కలిసిమెలిసే ఉండాలి కూడా. ఎప్పుడు సాంప్రదాయం అనేది అన్న తమ్ముళ్ళు అంటే ఆ యొక్క బంధానికి అర్థం తెలుసుకుంటేనే మనం బయటకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు. బాయ్ అంటే ఏంది అది ఫస్ట్ ఒక్క ముఖ్యమైన మాట తెలుసుకుంటే దానికి అర్థం చాలా ఉంది. బాయ్ అంటే జస్ట్ నీ రక్తం నా రక్తం ఒక్కటే జస్ట్. అలాంటి లైవ్ లో కాల్ మాట్లాడినందుకు చాలా హ్యాపీ సార్. సార్ ఈ ఒక్క దానికి లోకేష్ సార్ కూడా అక్కడ ఏపీలో ఉన్నాడు. సో తెలంగాణ స్టేట్ కి కూడా మన సీఎం రేవంత్ దాకా కూడా ఈ విషయం వెళ్తే కొంచెము ఏదన్నా వాళ్ళకి హెల్ప్ పర్పస్ చేయాలనేసి హృదయపూర్వక కోరుకుంటుంది సార్. సాటి మీడియా వాళ్ళు ఇలాంటి ప్రచారాలు ఇంకెప్పుడు చేయొద్దు. ఇలాంటి సంఘటనలు చేసిన వారికి వెంటనే కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు ఏదో ఒకరు చేసిరు అనేసి ప్రతి వారిని తప్పు పడ్డదు సార్. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు కాల్ చేసినందుకు. ప్లీజ్ ఫరూక్ గారు. సార్, నిన్న రాత్రి మన రవి ప్రకాష్ గారు పెట్టినటువంటి వీడియోని నిశితంగా మనం గమనిస్తే ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరిగిద్దో అది చాలా ఆయన నిశితంగా ఆయన చాలా అంటే లబే హోటోమే అంటే నర్మగర్భంగా ఆయన విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇది ఈ రోజున ఒక సామాన్య ప్రజల్లోకి కూడాను ఇటువంటి ఒక విషయాన్ని వెదజల్లేటటువంటి ప్రయత్నం ఇక్కడ కూడాను మొదలవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఆయన ఒక సందేశం ఇచ్చారు. కానీ దాన్ని చాలా పెద్ద అంటే వజ్రాయుధంతో
దాన్ని ఎదుర్కొన్నాము. ఆ వజ్రాయుధమే మన నారా లోకేష్ గారు, అదేవిధంగా మన నాగబాబు గారు, అదేవిధంగా మన పరిటాల శ్రీరామ్ గారు, అచ్చెన్నాయుడు గారు, మన మైనార్టీ మంత్రి గారు ఈ రోజున పొద్దున్న ఆయన్ని పిలిపించుకొని ఇదే కోవాబన్ ఆయన కూడాను తిని, అంటే వీళ్ళందరూ కూడాను అంబాసిడర్స్ అయిపోయారండి. కోవాబన్కి అంబాసిడర్స్ అయిపోయారు. అంటే ఈ దేవుడు చూడండి, దేవుని మనం ఏదో అనుకుంటాం. మన దీంట్లో కూడాను ఒక ఇది ఉంది, ఒక ఇజ్జు మంతషా ఒక జిల్లు మంత, అంటే ఇజ్జత్ ఇవ్వాలన్నా లేకపోతే జిల్లత్ ఇవ్వాలన్నా కానీ ఆ దేవుని యొక్క చేతిలో ఉంటుంది. దేవుడు అన్నవాడు మనం ఎన్ని రకాలుగా మనం పూజించుకున్నా కానీ అల్టిమేట్ గా ఒక్కడే. ఇది మా అందరి యొక్క సిద్ధాంతం అండి. కాబట్టి వీళ్ళందరికీ కూడాను బాసటగా నుంచున్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరుడికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అండ్ అంటే మేబీ ఇప్పటి వరకు సపరేట్గా ఇప్పుడు మీరు అన్నట్లుగా అంటే మీరు చాలా బాగా చెప్పారు. కాకపోతే వలి గారికి ఇప్పటి వరకు హిందువులు నాకు సపోర్ట్గా ఉన్నారా లేకపోతే ముస్లిమ్స్ నాకు సపోర్ట్గా ఉంటారా ఈ డిఫరెన్స్ పెద్దగా తెలియదేమో. ఇప్పుడు తెలియడమే ఇప్పుడు తెలియడమే అదే. అంటే ఏ స్థాయి వరకు కొంతమంది మత విద్వేషాలను తీసుకెళ్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఏ స్థాయి వరకు, ఎంత రూట్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నారు ఇంటెన్షనల్ గా కొంతమంది. మంచిగా జరిగింది అనుకుంటున్నాను సార్ నేను. ఇతను అంటున్నాడు నాకు వద్దు, నేను కేసు పెట్టను అంటున్నాడు. ఎందుకు కేసు పెట్టు అంటే ఆయన అంటున్నాడు, అంటే మాకు మా తల్లిదండ్రులు నేర్పించారండి, మనం ఎవరైనా కానీ మాకు ఇబ్బంది పెట్టినా కానీ మనం వాళ్ళని క్షమించేసి వదిలేస్తే దేవుడు చూసుకుంటాడయ్యా, మనకి ఎందుకయ్యా. వాళ్ళ పెంపకానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఈ రోజున సొసైటీలో ఇలా ఉందండి. అతను ఎంత సామాన్యుడు, అతను చిన్న స్థాయి వ్యక్తి, కానీ అతని యొక్క ఆలోచన చూడండి ఎంత ఉదార స్వభావంగా ఉందో, ఎంత పెద్ద మనస్సు ఆ మాట అంటున్నాడు. సార్ ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు వలి చెప్తున్నారు బయటికి వెళ్తే ఆయనకి చెప్పలేకపోతున్నారు కానీ తెలియడం లేదు, కానీ బయటికి వెళ్తే అందరు గుర్తుపడుతున్నారు అనేది మాత్రం చెప్పగలుగుతున్నారు. బట్ రేపు బిజినెస్ నడిచే